పదండి ఇంకోటి సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ. అంతే కదండి మరి. సో సినిమా ఒక ప్రస్థానం అయితే దత్ గారు, మీరు ఏ రోజు కూడా అనుకున్నది మాట్లాడడానికి, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సభల్లో మాట్లాడి ఇంటర్వ్యూల్లో గట్టి గట్టిగా మాట్లాడేటువంటి మేము ఇంతవరకు తీరు వినలేదు మీ దగ్గర నుంచి. కానీ రాజకీయాల్లో, అటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన, ఈ మధ్య రాజకీయాలకి పరోక్షంగా సపోర్ట్ చేసిన, బలంగా మీ వాదనని వినిపించారు. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలామంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో. కానీ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య అమ్మ. మొహాట లేకుండా మాట్లాడు, ఏంటి ఇందులో ఏం పొజిషన్ వస్తుందంటావు, సినిమాకి దానికి ఏంటి సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా. ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి వచ్చారు ఆయన. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజున మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడాను. 160 సీట్లు పైన వస్తాయి చంద్రబాబు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నాడు. ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా. నథింగ్ రాంగ్. మీరు పార్టీకి నిలబడ్డారు, పార్టీకి తరపున పోటీ చేశారు. వీఆర్ మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపథైజర్గా ఉన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్. అంటే నిజానికి నిజం ఎప్పుడూ బరువుగా ఉంటుందంటండి, సైలెంట్గా ఉంటుందంట, బలంగా నిలబడుతుందంట. మిగతావన్నీ కూడా ఉలికులికి పడతాయి, ఎగిరెగిరి పడతాయి. సో అవి వాటి గాలిమానాన అవి వెళ్ళిపోతాయి. సో నిలకడగా ఉండడమే కావాలి. 50 ఏళ్ల పాటు ఒక సంస్థని ఇలా నడిపించడానికి ఒక 3-4 సూత్రాలు ఏమన్నా చెప్పండి సార్. ఏముందమ్మా, అందరూ మహానుభావులు యాక్ట్ చేశారు మన బ్యానర్లో. నేను వెళ్ళి సినిమా చేయమని అడిగితే వెంటనే చేసేసారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. నేను బాలు కోసం వెళ్ళి ఇట్లా ముందు ఇంద్ర సినిమా చూశారు ఆయన. ఏమండి ఈ స్టేజ్లో మీరు అన్నయ్యతో ఇంద్ర తీశారు, మనసు అనేది ఎంత పులకించిందో అన్నయ్యకి నాకు కూడా. నేను మీతో వెంటనే సినిమా చేస్తాను, అట్లా బాలు చేసాము. ఎస్. అండ్ అశ్విని దత్ గారు ఈజ్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ మేకర్, హీస్ అ కింగ్ మేకర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాతో చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉంటారు. యువ్ ఇంట్రడ్యూస్డ్ కింగ్స్ టు ద సినిమా, యువ్ మేడ్ కింగ్స్. వాళ్ళు స్టాల్వార్డ్స్, వాళ్ళ రంగాల్లో వాళ్ళు స్టాల్వార్డ్స్గా నిలబడ్డారు. బట్ యూ ఫర్ మీ ఆర్ అ కింగ్ మేకర్ సార్. చాలామందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, చాలామంది పాత్వే పేవ్ చేశారు. నేను ఏదో చేశానని నేను ఎప్పుడు ఏం ఫీల్ అవనమ్మా. కాకపోతే నేను తీసిన 50-60 సినిమాల్లోనూ ఇలాంటి క్యారెక్టర్స్ని ఇవ్వటం, అలా చేస్తూ ఉంటే నేను ఆనందపడటం ఇవి ఎక్కువగా జరిగినాయి అమ్మ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.